మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం మీద దాడి జరిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నోరు విప్పే పరిస్థితి కనిపించట్లేదు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా స్పందించిన పరిస్థితులు లేవు. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే దీని వెనకాల నిజంగా కూడా ప్రభుత్వమే ఈ దాడి చేయించిందా అని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సామాన్య మానవులకు కూడా, సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అర్థమవుతా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఈ సంఘటన జరుగుద్దా? ఎందుకంటే అంత బిజీ ప్రాంతంలో, బందర్ రోడ్లో, ఆ పెద్ద స్వరాజ్య మైదానంలో ఈ ప్రభుత్వం యొక్క పాత్ర లేకుండా ఈ దాడి జరుగుద్దా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉందంటే ద్వంద్వ వైఖరి కూడా కాదు, గంటకి ఒక మాట చెప్తా ఉన్నారు. ఏ విధంగా చెప్తా ఉన్నారంటే, ఒకసారి చెప్తారు జగన్ గారంటే పడని దళితులు చేశారని చెప్పి చెప్తారు. జగన్ గారంటే పడని దళితులు ఎవరు ఈ రాష్ట్రంలో లేరని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏపీఐఏసీ నుంచి ఇంజనీర్లు వచ్చి చేశారని ఒకసారి చెప్తారు. ఒకసారి వాళ్ళ ఇష్టం, ప్రభుత్వానికి ఏం తోస్తే ఆ విషయాలన్నీ కూడా చెప్పే పరిస్థితులన్నీ కనపడతా ఉన్నాయి. ఎవరో చీకట్లో అగంతకులు వచ్చి చేశారని చెప్పి చెప్తారు.